వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కేంద్రం తీసుకువచ్చే ఒక బిల్లు, ఆ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జై కొడతాడా? ఒకవేళ కనుక జై కొడితే పదవి పోతుందని చెప్పేసి అంటున్న పరిస్థితి. అందుకే జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కేంద్రం మరో కీలకమైన చట్టాన్ని తీసుకురాబోతుంది. 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైల్లో గనుక ఉంటే ప్రతినిధులు తమ పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రతిపాదనను తీసుకురావాలని బీజేపీ పెద్దలు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. కావాల్సినంత బలం లేకపోవడంతో సభ ముందుకు రావడం లేదు అనేది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు బీజేపీకి కావాల్సినంత బలం ఉన్న నేపథ్యంలో ఈ బిల్లు త్వరలోనే సభల ముందుకు వచ్చే అవకాశం ఉందట. ఎంతో కీలకమైన ఈ బిల్లుకు దేశంలో మెజారిటీ రాజకీయ పార్టీలు జై కొడుతున్నాయి. అయితే ఈ బిల్లుకు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నో చెప్పిందట. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటరీ మీటింగ్ ఇటీవలి కాలంలో జరిగింది. ఈ మీటింగ్లో ఈ బిల్లుకు సంబంధించిన చర్చ కూడా జరిగిందట. ఈ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లో సపోర్టు చేయకూడదని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఈ బిల్లు ప్రకారం రాజకీయ నాయకులు ఏమైనా కేసులలో 30 రోజులకు మించి జైల్లో ఉంటే పదవిని కోల్పోతారు. వారు ఎవరైనా సరే పదవికి దూరం కావాల్సిందే. చట్టసభల్లో నేరస్తులు పెరిగిపోయిన నేపథ్యంలో వారి సంఖ్య తగ్గించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ కఠినమైన చట్టాన్ని తీసుకొస్తున్నదని చెప్పాలి. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల వరకు ఎవరైనా సరే 30 రోజుల పాటు జైలు లేదా జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే పదవి తానంతట తానే కోల్పోతారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం ఏకంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నది. అయితే ఈ జైలు నుంచి విడుదలైన తర్వాత నాయకులు పదవిని పొందే అవకాశం కూడా ఉంటుందట. ఇప్పుడు నిబంధన ప్రకారం ఏదైనా కోర్టులో 2 సంవత్సరాలకు మించి జైలు శిక్ష పడితేనే ప్రజాప్రతినిధుల మీద అనర్హత వేటు పడనుంది. అయితే వైసీపీ నిర్ణయాన్ని తీసుకురావడం ఒక రకంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు వైఎస్ఆర్సీపీ జై కొట్టింది. కానీ ఇప్పుడు మాత్రం వైఎస్ఆర్సీపీని కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు నో చెప్పడం చర్చకు దారితీస్తుందని చెప్పాలి. అయితే దీని వెనుక వైఎస్ఆర్సీపీ నేతల సొంత భయాలు కూడా దాగి ఉన్నాయని చెప్పుకోవాలి. అక్రమాస్తుల కేసులో జగన్ మీద ఇప్పటి వరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ కొనసాగించిన నేపథ్యం మనం చూసాం. ఆ విచారణ కూడా చివరి దశలో ప్రస్తుతం ఉంది. గతంలో 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి జైల్లో కూడా ఉన్నారు. ఇక ఇటీవల ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అక్రమాలపై విచారణను సైతం వేగవంతం చేస్తుంది. ఈ క్రమంలో జగన్ మళ్ళీ అరెస్టు కావచ్చు అని ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకువచ్చే చట్టం గనక అమల్లోకి వస్తే జగన్ మరొకసారి గనక 30 రోజుల పాటు జైలుకు వెళ్లాల్సి వస్తే వైఎస్ఆర్సీపీకి సమస్యలు తప్పవు. అందువల్ల జగన్మోహన్ రెడ్డిని రక్షించుకోవడానికి కేంద్రం తీసుకొచ్చిన బిల్లు ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తున్నది. ఒకవేళ ఓటింగ్ వరకు వెళ్తే భయం వల్ల వైఎస్ఆర్సీపీ కేంద్రానికి సపోర్టు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. చూడాలి మరి వైసీపీ వ్యతిరేకిస్తుందా, సపోర్ట్ చేస్తుందా చూద్దాం.